హాయ్ గాయ్స్, ఫస్ట్లీ మదర్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెగ్నా సింగిరెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. నేను బెంగళూరు వచ్చి 1 వీక్ అవుతుంది గైస్ ఇప్పటికీ, బట్ నేను ఏ రోజు కూడా వీడియో తీయలేదు. నాకు వీడియో తీసే ఛాన్స్ కూడా రాలేదన్నమాట. సో ఫైనల్గా ఈ రోజు నేను చేస్తున్నాను. 1 వీక్ తర్వాత ఒప్పుకొచ్చింది. అండ్ అన్ని కూడా కొంచెం కొంచెం సార్ట్ అవుట్ అయి ఉన్నాయి ఇంట్లో. తెలిసిందే కదా, 3 months ఇంట్లో లేము అంటే ఇంటి పరిస్థితి ఎలాగుంటుందో. అదంతా క్లీన్ చేసుకునేసరికి 1 వీక్ పట్టిందనమాట మాకు. ఇప్పటికైతే పర్లేదు, కొంచెం కొంచెం షార్ట్ అవుట్ అయి ఉన్నాయి ప్రతిదీ. సో అందుకని చెప్పి ఈ రోజు నుంచి కొంచెం టైం తీసుకొని వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకైతే కంటిన్యూగా వీడియోస్ వస్తూనే ఉంటాయి. నేనేమనుకుంటున్నానంటే ట్యూస్డే అండ్ ఫ్రైడే ఈ 2 days వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు ఈ 2 days ఓకేనా కాదా అని కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ నేను కూడా మీ అవైలబిలిటీ బట్టి వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. మార్నింగ్ లేవగానే మోక్షిత వెంటనే పాలు తాగుతుంది. సో తన కోసం అని చెప్పి స్పెసిఫిక్గా కౌ మిల్క్ తెస్తున్నాం అనమాట. ప్యాకెట్ పాలు కన్నా ఇవైతే బెటర్ అనిపించి ఈ మిల్క్తో కర్డ్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాము. కర్డ్ అయితే చాలా థిక్గా, టేస్ట్ అయితే భలే ఉంది గైస్, నాకైతే బాగా నచ్చింది. ఇలా థిక్గా ఉన్న కర్డ్ ని చూస్తే టెంప్టింగ్ గా అనిపిస్తుంది నాకు. గీ కూడా ఎంతో కొంత హోమ్ మేడ్ చేసుకుంటే బెటర్ కదా అని చెప్పి మిగడ కూడా సపరేట్ చేస్తున్నాము డైలీ. మిల్క్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, కానీ 3.5 kilometers ట్రావెల్ చేసి వెళ్ళి మిల్క్ తెచ్చుకోవాల్సి వస్తుంది గైస్. ఏం కావాలి? పాలు కావాలా? ఇది ఇస్తున్నారు డాడీ. మిల్క్ చూస్తే మాత్రం అస్సలు ఆగదు, ఇచ్చేంత వరకు అడుగుతూనే ఉంటది. అందుకే తను లేచే ముందే మేము మాక్సిమం బాయిల్ చేసేసి కూల్ చేసి ఉంచేస్తాము. సో దట్ మిల్క్ కోసం అల్లరి కొంచెమైనా తగ్గుతుందని. అండ్ డైలీ అయితే ఈ టీ గ్లాస్ తో ఫుల్ గా తాగేదు. కొన్ని రోజులు తాగుతుంది, కొన్ని రోజులు తాగదు, కొన్ని రోజులు అయితే వంపేస్తుంది కూడా. మేడం గారి మూడ్ మీద, ఆకలి మీద డిపెండ్ అయి ఉంటది ఎంత తాగుతుంది అని. బట్ మినిమం హాఫ్ గ్లాస్ అయినా కంప్లీట్ చేసేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మాకు గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. బెంగళూరు వచ్చిన తర్వాత మాకైతే డైలీ మార్నింగ్ 2 hours అయితే మినిమం చాలా ఎక్కువ పని ఉంటుంది అనమాట. ఖాళీయే ఉండదు. ఒక పక్క మోక్షాన్ని చూసుకోవాలి, ఒక పక్క ఇంటి పనులు, ఇంకో పక్క కుకింగ్ ఉంటుంది, వర్క్ ఉంటుంది. ఇవన్నీ మేనేజ్ చేసుకోవడం చాలా కష్టమైపోయింది. అసలు అర్థమయ్యేది కాదు ఏ వర్క్ ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి అని. బేబీస్ ఉన్నప్పుడు ఏ పని చేయాలన్నా పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది, అందులో క్లీనింగ్ అంటే ఇంకా అని. సో నేనైతే ఒక్కొక్క రోజు చేసుకుందాం అనుకున్నాము. బికాస్ మోక్షిత పడుకున్నప్పుడే చేయాలి కాబట్టి తను పడుకున్న 2 hours లో ఇల్లంతా క్లీన్ చేయడం చాలా కష్టం. అందుకే ఇంకా అలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. కిచెన్ అయితే 2 days మినిమం పడుతుంది. హౌస్ క్లీనింగ్ ఎంత చేస్తున్నా సరే తరగదు, అది నెవర్ ఎండింగ్ లాగా ఉంటుంది అనమాట. ఇప్పుడు 3 months లేం కదా అని క్లీన్ చేస్తామా, మళ్ళీ 2 weeks పోయాక, 1 week పోయాక అరే ఇక్కడ ఎలాగుంది ఇక్కడ ఎలాగుంది అని చెప్పి మళ్ళీ క్లీన్ చేస్తాం అనమాట. సో ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఈ మధ్య మోక్షతకి బుక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. వెరీ గుడ్. కోడి బ్రో, కోడి బ్రో హాయ్ చెప్పు. హాయ్ కోడి బ్రో, గుడ్ మార్నింగ్. డే టైంలో మోక్షిత ఎక్కువ టాయ్స్తో ఆడుకుంటుంది, ఆర్ఎల్స్ మాతో ఆడుకుంటుంది. తన దగ్గర ఒక 5 books ఉంటాయేమో. నైట్ పడుకునే ముందు పక్కాగా బుక్స్ అన్ని ఓపెన్ చేసేస్తుంది, ఏదో ఎగ్జామ్ ఉంది రివైజ్ చేయాలి అని అన్నట్టు. ఇది చెప్పు అది చెప్పు అనుకొని ఇంకా అడుగుతూనే ఉంటుంది అనమాట 1 by 1. బ్రేక్ఫాస్ట్కి దోశలు వేసుకుందాం అనుకున్నాము. మహేష్ నేను దోశలు వేసేలోపు ఫిష్ తెస్తాను అని చెప్పి వెళ్ళాడనమాట. ఈరోజు సండే కదా, నాన్ వెజ్ అయితే పక్కగా ఉండాలి. సో అందుకని ఫిష్ తెచ్చుకుంటున్నాము. అయితే మహేష్ లేని టైంలో మోక్షితాన్ని కంటిన్యూగా ఎత్తుకొని నేను ఏ పనైనా చేయాలన్నమాట. తను అస్సలు దిగదు, నేను ఏ పని చేస్తున్నాను అనేసి అలా చూస్తూనే ఉంటుంది. ఏమైనా టాయ్స్ ఇచ్చినా సరే ఏదో 1 minute అలా ఆడుతుంది, మళ్ళీ వెంటనే వచ్చేస్తుంది అమ్మ ఎత్తుకో అనుకొని. ఎత్తుకోపోతే ఫస్ట్ అలర్ట్ చేస్తుంది, తర్వాత ఏడుస్తుంది, ఫైనల్ స్టేజ్ వచ్చేసి కోపం వచ్చేస్తుంది అనమాట తనకి. ఆ టైంలో నన్ను ఏం చేస్తుందో తనకే తెలీదు. చిక్కేస్తుంది, గిల్లేస్తుంది, కొరికేస్తుంది, హెయిర్ లాగేస్తుంది, వాట్ నట్ అన్ని చేస్తుంది. ఇవన్నీ ఎందుకురా బాబు అనేసి ఇంకా ఎత్తుకునే ఏ పనైనా చేస్తాను. సో ఎక్కడైతే నేను కొత్త ప్యాన్ తీసుకున్నాను గైస్ దోశల కోసం అని చెప్పి. కొత్తది కదా, ఫస్ట్ టైం యూస్ చేస్తున్నామనో మరి ఏంటో కానీ హీట్ అయితే అస్సలు ఎక్కట్లేదు, కొంచెం లైట్ హీటే ఉందనమాట. ఎందుకు ఎక్కువ హీట్ ఎక్కట్లేదు, ప్యాన్ ప్రాబ్లమా, గ్యాస్ ప్రాబ్లమా, అరే స్టవ్ ప్రాబ్లమా అనేసి చాలానే ఆలోచించాను. లేటర్ ఆన్ 3 times యూస్ చేశాక అప్పుడైతే నార్మల్ అయ్యిందనమాట. ఏ ప్యాన్ అయినా ఇలానే ఉంటుందా లేకపోతే ఇదే ఇలా ఉందా అనేసి నాకు ఫస్ట్ అర్థం కాలేదు. సో లేటర్ ఆన్ అయితే ఇది వర్క్ అవుతుంది కాబట్టి బాగానే ఇంకా లైట్ తీసుకున్నాను. మోక్ష అయితే దోశలు తిందు, దోశలతో ఆడుకుంటా తప్ప తిందనమాట. ఎప్పుడో తనకి బాగా ఆకలి వేస్తే తప్ప
తినడానికి ఇష్టపడదు. చట్నీ అయితే మాత్రం తింటది బాగా. తన కోసం అని చెప్పి చిన్న చిన్న దోసలు వేస్తున్నాను. చిన్న చిన్న దోసలు అయితే ఆడుకోవడానికి బాగుంటది అని తిన్నా సరే పర్లేదు అని చెప్పి. ప్యాన్ పట్టుకోకుండా దోసలు ఎలా తిప్పాలా అనేసి మదర్స్ కి మాత్రమే తెలుస్తది అనుకుంటా. బికాస్ ఒక హ్యాండ్ బేబీని ఎత్తుకొని బిజీగా ఉంటది కాబట్టి ఇంకా సింగిల్ హ్యాండ్ తోనే దోసను తిప్పాలన్నమాట, పెనం పట్టుకోకుండా. దోసల విషయం పక్కన పెడితే కర్రీస్ చేస్తున్నప్పుడు అసలైంది ఉంటదన్నమాట టెన్షన్. ఒకవేళ ఫాస్ట్ గా ఏమైనా సింగిల్ హ్యాండ్ తో కలిపితే కర్రీ ఎక్కడ పడిపోతుందా అనేసి. మన మీద పడినా పర్లేదు, బేబీ మీద ఎక్కడ పడిపోద్దా అని అదో టెన్షన్ అనమాట. మహేష్ ఇంకా మార్కెట్ నుంచి రాలేదు. సో తను వచ్చేలోపు ఇంకా లేట్ అవ్వచ్చేమో అనేసి నేను మోక్షిత్ అయితే ఇక్కడ తినేస్తున్నాము. నేనైతే టైం టు టైం తినడానికి ట్రై చేస్తున్నాను. ఈ మధ్య నైట్ అయితే 8 లోపే తినేయడానికి ట్రై చేస్తున్నాను మాక్సిమం. మోక్షిత తిన్నా తినకపోయినా, మహేష్ తిన్నా తినకపోయినా నేనైతే మాత్రం టైం టు టైం తినేస్తున్నాను అనమాట. బికాస్ ఆకలి మీద ఉన్నప్పుడు కోపం ఎక్కువ వస్తుంది. ఏ చిన్నది అటు ఇటు అయినా సరే, దట్టు మనం వర్క్స్ చేసుకుంటా ఉండాలి, బేబీని చూడాలి కాబట్టి కోపం రాకుండా ఉండాలి అంటే మనం టైం టు టైం తినాలన్నమాట. ఫస్ట్ మన స్టమక్ హ్యాపీగా ఉంటే మన మూడ్ కూడా ఆటోమేటిక్ గా బాగుంటది. హానెస్ట్లీ మనం రోజంతా కష్టపడింది ఫైనల్లీ పీస్ఫుల్ గా హ్యాపీగా ఉండడానికే కదా. అందుకే ఈ మధ్య అట్లీస్ట్ టైం కి తినడం అలవాటు చేసుకుంటున్నాను. బిజీగా ఉన్నా సరే మీల్ స్కిప్ చేయకూడదు అని ట్రై చేస్తున్నా. వచ్చేస్తాను. మోక్ష పాప ఏడకూడదు. నా చట్నీ కంప్లీట్ అయిపోయింది. సో వేసుకుందామని చెప్పి వెళ్తే మోక్షిత చూడండి ఎంతలాగా ఏడుస్తుందో. సో ఇలానే ఉంటది అనమాట నేను తను సింగిల్ గా వదిలేస్తే. తను అసలు ఒక్క దోశ కూడా తినలేదు. నేను ఎందుకో పచ్చడితో తినాలనుకున్నాను ఆ రోజు దోశ. కొంచెం కారం కారంగా బాగుంటది కదా అని. బట్ మోక్షిత కావాలన్నదని చిన్న చిన్న తీస్తుంటే మొత్తం కావాలని చెప్పి నాతో పెద్ద గొడవే చేసింది ఆ రోజు. యాక్చువల్లీ తనకు ఆ టైంలో లైట్‌గా నిద్ర వస్తుంది. అందుకే అంతలా అల్లరి చేసింది. లేకపోతే ఎక్కువ ఇలా అల్లరి చేయదనమాట. తనకి బాగా ఆకలేసినప్పుడు ఆరెల్స్ నిద్రొచ్చినప్పుడు ఇంతలా అల్లరి చేస్తది. తనకి నిద్రొచ్చినప్పుడు మనం వేరే పనిలో ఉండి తనని పడుకుని పెట్టకపోతే తనకి ఆ నిద్ర ఎగిరిపోతదనమాట. మళ్ళీ 1, 2 అవర్స్ తర్వాత నిద్రొస్తది. సో నా కంఫర్టబుల్ బట్టి తను ఎప్పుడు పడుకుంటే నా వర్క్స్ అవుతాయా అనేసి చూసుకొని తనని పడుకుని పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఈ మధ్య. సో ఇప్పుడైతే నేను ఇందాక పడుకుని పెట్టలేదు కదా, అందుకే తనకి నిద్ర ఎగిరిపోయి ఆడుకుంటుంది ఇప్పుడు కాసేపు. తనకి ఆరెంజ్ తినిపిస్తున్నాము. తింటూ ఆడుకుంటుంది సరదాగా. తనకి ఇక్కడ ఆడుకోవడం చాలా ఇష్టం గైస్. ఒకవేళ ఇంట్లో ఏమైనా బోర్ కొడుతుంది, ఆడుకోవడానికి ఎట్లేదు, మేము బిజీగా ఉన్నామంటే చాలు బయటకు వెళ్ళిపోదాం అని చెప్పి చూపిస్తుంది. ఒకవేళ ఇక్కడికి తీసుకొచ్చామా అంతే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా తను పట్టుకోవడం చాలా కష్టమైపోతుంది. ఈ గ్యాప్లో ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ఫిష్ కర్రీ చేసేసాను అండ్ ఫిష్ ఎగ్స్ కూడా వచ్చాయి గైస్. అందుకని చెప్పి అవి కూడా కొంచెం ఫ్రైలా చేసేసాను అనమాట. అండ్ ఫిష్ ఫ్రై కూడా చేశాను. మోక్షిత ఫిష్ ఎగ్స్ తింటదేమో అని చెప్పి తనకి ఇచ్చాను అనమాట. తను కొంచెం తిన్నది, కొంచెం అయితే ఇంకా వంపేసింది. సో తనైతే ఇక్కడ ఆడుకుంటుంది అనమాట మంచిగా ఫ్రెష్ అయిన తర్వాత. మోక్షిత తనంతట తాను తింటే బెటర్ కదా అనేసి నేనైతే అస్సలు తనకు తినిపించడానికి ట్రై చేయను. ఏదైనా సరే తన హ్యాండ్స్కి ఇస్తాను అనమాట. ఒకవేళ తింటే తిన్నదే లేకపోతే లేదు అనేసి వదిలేస్తాను. బట్ మహేష్ అయితే మాత్రం అప్పుడప్పుడు తినిపిద్దాము, ఎందుకు ఎట్లాగా పారేస్తుంది కదా ఫుడ్, అటు ఇటు విసిరేస్తుంది, అది తినేదేం ఉండదు వేస్ట్ అయిపోతుంది అనేసి అంటా ఉంటాడు. మా ఇద్దరికి అక్కడ కొంచెం డిఫరెన్స్ వస్తుంది. బట్ నాకు అర్థం కావట్లేదు అనమాట. వీళ్ళకి సెల్ఫ్ ఫీడింగ్ అనేది ఎంకరేజ్ చేయాలా లేకపోతే మనమే తినిపిస్తే బెటర్ అనేసి. మనం తినిపిస్తే కొంచెం ఎక్కువ తింటారేమో గానీ ఫోర్స్ఫుల్ గా పెట్టినట్టు అవుతుంది అనిపిస్తుంది నాకు. ఐ డోంట్ వాంట్ టు ఫోర్స్ హెర్ టు ఈట్, దట్స్ వై ఐఎమ్ ఎంకరేజింగ్ సెల్ఫ్ ఫీడింగ్ అనమాట. మీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో కమెంట్ చేయండి గైస్, ఓకేనా. లంచ్ అయ్యాక మోక్షతో ఒక చిన్న నాప్ వేసింది. ఆ 2 అవర్స్ కూడా ఇంట్లో చిన్న చిన్న క్లీనింగ్స్ ఉంటే చేసేసాం అనమాట. ఈ రోజుతో అయితే మోస్ట్లీ అన్ని కంప్లీట్ అయిపోయాయనే చెప్పొచ్చు. హౌస్ లో క్లీనింగ్ అంతన్ని ఎంత క్లీన్ చేసినా సరే మోక్షతో మళ్ళీ చిందరవందర చేస్తూ ఉంటది, అది వేరే విషయం అనుకోండి. సో ఇప్పుడైతే మేము పార్క్ వెళ్దామని చెప్పి
చెప్పి ఇక్కడ రెడీ అయ్యాము. మహేష్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఫ్యామిలీతో వస్తున్నారు. వాళ్ళకి కూడా చిన్న టాడ్లర్ బేబీ ఉన్నాడనమాట. సో తననైతే ఫస్ట్ టైం చూడబోతున్నాం మేము. మోక్షకైతే వెళ్లే ముందే చెప్పాను, డాడీ వాళ్ళ ఫ్రెండ్ ని కలుస్తాం ఇప్పుడు, వాళ్ళకి ఒక బేబీ ఉన్నారు నీలాగే, వాడు నీకన్నా 1 మంత్ చిన్న, సో నీ ఏజే కాబట్టి మంచిగా నువ్వు వాడుకోవచ్చు, పార్క్ లో కలుస్తున్నాము అనేసి చెప్పాను అనమాట. ఏదో అర్థమైనట్టు అన్నిటికీ ఊ కొట్టేసింది గైస్ నేను చెప్తున్నప్పుడైతే. ఎందుకు హెల్మెట్ మళ్ళీ వేసుకోవాలి, హెల్మెట్ మళ్ళీ వేసుకోవాలి. అమ్మో హైచు చెప్ప. ఎస్ వెరీ గుడ్. హ్యాపీ మదర్స్ డే, హ్యాపీ హ్యాపీ మదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే. మదర్స్ డే కదా, అమ్మకి ఇవ్వా? థ్యాంక్ యూ. ఎస్ ఓకే లెట్స్ గో. దీనికి షాక్స్లు వేలే, చెప్పులా సరేదా, ఆ పార్క్ కదా షాక్స్లు ఉంటే బెటర్. చెప్పులు షాక్స్ రెండు ఉన్నాయి. డెంగ డెంగ డెంగ్ డెంగ్ డెంగ్. ఆ రోజు క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది, చిన్న చిన్న చినుకులు కూడా పడ్డాయి అనమాట. బట్ పెద్ద వర్షం అయితే పడలేదు కాబట్టి మేము సేఫ్. సో ఫైనల్ గా ఇలా పార్క్ లో అయితే మేము కలిసేసామన్నమాట ఈ టాడ్లర్ బేబీని. వాడి పేరు దాక్షిత్. సో వీడైతే చాలా క్యూట్ గా ఉన్నాడు అండ్ బాగా యాక్టివ్ గా ఉన్నాడు గైస్. అసలు మోక్షిత్ అయితే పార్క్ వెళ్ళిన తర్వాత ఒక 20 minutes వరకు స్టాట్యూ లాగా అలా ఉండిపోయింది, అంటే అబ్జర్వ్ చేస్తుంది అనమాట మొత్తం అంతని. మీన్ వేల్ వీడైతే మాత్రం ఒక రేంజ్ లో ఆడుకున్నాడు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంకా పరిగెడుతూనే ఉన్నాడు అనమాట. మాకు చాలా కష్టమైపోయింది వాడిని ఆపడం. మోక్షిత ఇప్పుడిప్పుడు ఈ ప్లేస్ కి అలవాటు అయింది, యాక్టివ్ అయింది, ఆడుకుంటుంది అనేసరికి ఈవినింగ్ కదా ఇంకా డార్క్ అయిపోతుంది స్లోగా. నాకు వాళ్ళిద్దరిని చూస్తుంటే భలే అనిపించింది. వాడేమో ఎంత యాక్టివ్ గా ఉన్నాడో నాకైతే బాగా నచ్చాడు, వాడి యాక్టివ్నెస్ నాకు బాగా నచ్చింది. మేమైతే పార్క్ అంతా ఏం తిరగలేదు, అక్కడ కిడ్స్ కి ఆడుకోవడానికి కూడా ప్లే ఏరియా ఉంది, అక్కడికి కూడా వెళ్ళలేదు. ఓన్లీ ఇక్కడ కూర్చొని అక్కడక్కడే వాళ్ళని ఆడించామన్నమాట. వాళ్ళు పిలగానే మోక్షిత అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది అండ్ వీడు కూడా నా దగ్గరికి అలాగే వచ్చేసేవాడు అనమాట నేను పిలిచినప్పుడు. అల్లన్ని చాలా క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాం అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటి అంటే వాడిని నేను తీసుకొని వీడు నా బాబు అనేసి చూపిస్తుంటే మోక్షిత కొంచెం జెలస్ ఫీల్ అయ్యి వాడిని తోసేయడానికి కూడా రెడీ అయిపోయింది అనమాట. ఈ క్యూట్ మూమెంట్స్ అన్ని చూడడానికి బాగుంటాయి. మా పిల్లలు అలా ఆడుకుంటుంటే నేను సమీర ఇద్దరం కూడా యాజ్ ఏ న్యూ మామ్స్ గా మాట్లాడుకుంటున్నాం అనమాట. అంటే బేబీస్ కి ఏం ఫుడ్ పెడుతున్నాము, స్లీప్ టైమింగ్స్ ఏంటి, అవన్నిటి కోసం. సండే రోజు ఈవినింగ్ అయితే పిల్లలతో ఇలా మంచిగా టైం స్పెండ్ చేసామన్నమాట. నేను అసలు అనుకోలేదు ఇంతలా ఆడుకుంటారు అనేసి. అంటే వాడైనా ఏడుస్తాడు, ఇదేనా ఏడుస్తుందేమో అనుకున్నాను 1 hour టైంలోని. బట్ అంత కూల్ గా పీస్ఫుల్ గా అయిపోయింది అనమాట. నెక్స్ట్ అయితే మేము ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ మధ్యలో వెజిటేబుల్స్ కొనాలని గుర్తొచ్చింది అనమాట. సో ఇంకా వెజిటేబుల్ షాప్ కి వెళ్ళాము. యాక్చువల్లీ చెప్పాలంటే మోక్షిత పుట్టక ముందు ఏ రోజుకి ఆ రోజే వెజిటేబుల్స్ తెచ్చుకొని కర్రీ చేసుకునే వాళ్ళం. దానివల్ల ఏంటి అంటే టైంకి వెజిటేబుల్స్ తేకపోతే కరెక్ట్ టైంకి కుకింగ్ అయ్యేది కాదు, ఫుడ్ తినేవాళ్ళం కాదు అండ్ దానివల్ల స్లీప్ కూడా కొంచెం లేట్ అయ్యేది. సో అలా ఉండేది అనమాట ఆ రోజుల్లో. బట్ ఇప్పుడు మోక్షకి టైం టు టైం ఫుడ్ పెట్టాలి కదా, అందుకని చెప్పి ఇంకా 1 week సరిపడా అన్ని కొనేసుకుంటున్నాము. సో మార్కెట్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మమ్మతోని ముచ్చట్లు వేస్తుంది అనమాట మా మోక్షిత. వీళ్ళిద్దరు ముచ్చట్లయితే ఎప్పటికీ తరగవు గైస్, రోజంతా మాట్లాడుకోమన్నా మాట్లాడుకుంటారు అనమాట. అట్లా ఉంటాయి వీళ్ళు ముచ్చట్లు. బాయ్ చెప్పు అమ్మమ్మకి ఫోన్ పెట్టేస్తామంటే బాయ్ చెప్పడానికి కూడా ఇష్టపడదు అనమాట మోక్షిత. సో అట్లుంటది. సో యా దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ అందరికి హ్యాపీ మదర్స్ డే. ఈ వీడియో నచ్చుంటే కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గైస్. అండ్ హై పాయింట్స్ ఏమైనా రిమైనింగ్ మిగిలింటే హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. నోటిఫికేషన్ బెల్ కూడా అలాగే ఆన్ చేసుకొని పెట్టుకోండి, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేయగానే మీరు చూసేయచ్చు. స్టే విత్ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ మైండ్ ఫుల్ ఆఫ్ పీస్. సీ యూ గైస్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై గైస్.